హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం విషయాలు చూసుకుంటే వీటితో పాటు మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. మనకు వివరాల్లోకి వెళ్తే రేపు నవోదయ ప్రవేశ పరీక్ష గురించి కొత్త సమాచారం అయితే రావడం జరిగింది. సో ఏర్పాట్లు పూర్తి చేసిన నవోదయ విద్యాలయ సమితి, అదేవిధంగా పరీక్ష నిర్వహణపై అధికారులకు శిక్షణ పూర్తి అంటూ రావడం జరిగింది మనకి. సో రేపు నవోదయ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు అయితే రెడీగా ఉండండి. అదేవిధంగా పుట్టిన తేదీకి ఆధార్ రుజువు కాదు అంటూ మనకు ఈపీఎఫ్ అయితే ప్రకటించడం జరిగింది. పుట్టిన తేదీ రుజువు కోసం ఇకపై ఆధార్ను చెల్లుబాటు అయ్యే పత్రంగా పరిగణించబోమంటూ రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక అధికారిక సర్క్యులర్ను కూడా జారీ చేయడం జరిగింది. సో ఇదైతే మనకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారైతే పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని అయితే సబ్మిట్ చేయడానికి వీల్లేదు. సో ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అగ్నివీర్ వాయు ఎంపికకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అంటూ రావడం జరిగింది మనకి. అగ్నిపథ్లో భాగంగా అగ్నివీర్ వాయు ఇంటేకు 1/2025 ఎంపికకు భారత నౌకాదళం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2004 జనవరి 15 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించి అవివాహితులుగా ఉన్నవారు అర్హులంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 6లోగా అగ్నిపత్ వాయు .cdac.in అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకు సికింద్రాబాద్ 12 ఎయిర్మెన్ సెలక్షన్ కమిషన్ సెంటర్ను మనకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ కానీ లేదంటే మనకు మెయిల్ కానీ చేయవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు అగ్నివీర్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా 29న పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు అంటూ రావడం జరిగింది మనకి. 4 ఏళ్ల తర్వాత నిర్వహణ. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరగనున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సాధారణ పాఠశాలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు, జనరల్ గురుకులాలు, ఎయిడెడ్ తదితర మొత్తం 28,514 పాఠశాలలకు కొత్త కమిటీలను ఎన్నుకుంటారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది 1 నుంచి 8 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సభ్యులను ఎన్నుకుంటారంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు విద్యా కమిటీ ఎన్నికల గురించి కొంత సమాచారం. అదేవిధంగా 21% పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత అంటూ రావడం జరిగింది. సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్ పాఠాల బోధనకు విఘాతం, అమలుకు నోచుకొని సర్దుబాట్లు, అదేవిధంగా కొలిక్రాని కొత్త నియామకాలు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత విద్యార్థులకు శాపంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 79% పాఠశాలలో మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. మిగిలిన 21% బడులు ఏదో ఒక సబ్జెక్టు టీచర్ లేకుండానే నడుస్తున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి విద్యాశాఖ అయితే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మనకు సబ్జెక్టు టీచర్ల కొరత గురించి కొంత సమాచారం. అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కొనసాగింపు అంటూ కూడా రావడం జరిగింది. సో దీనికల్లా ప్రధాన కారణం మనకు ఎంసెట్ కానీ, పాలిసెట్ కానీ, ఇంక ఇతరత్ర సెట్లు నిర్వహించడానికైతే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ యొక్క నియామకం అయితే అవసరం ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వారిని నియమించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి పాత వారిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది మనకు ఉన్నత విద్యా మండలి చైర్మన్గా లింబాద్రి మరియు వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకటరమణను తిరిగి తమ పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరో 444 మంది జేపీఎస్ల క్రమబద్ధీకరణ అంటూ రావడం జరిగింది. రాష్ట్రంలోని మరో 444 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సెప్టెంబర్ వరకు 3,563 మంది జేపీఎస్ల క్రమబద్ధీకరణ జరిగిందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ పదవులకు 100కు పైగా దరఖాస్తులు అంటూ రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల పదవులకు దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగిసింది. వీటి కోసం ప్రభుత్వం ఈ నెల 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 100కు పైగా వచ్చినట్టు మనకు సమాచారం. చైర్మన్ మరియు సభ్యులకు వేతనం దాదాపుగా 2 లక్షల వరకు ఉండడంతో వివిధ వర్గాల్లో పనిచేస్తున్న వారు పోటీ పడ్డారు. వీటిని సెర్చ్ కమిటీ పరిశీలించి అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుంది. ఇది మనకు టీఎస్పీఎస్సీ పదవులకు 100కు పైగా దరఖాస్తులు వచ్చాయట్టు కొంత సమాచారం. అదేవిధంగా 20న వ్యవసాయ కళాశాలలో సీట్ల భర్తీకి 3వ విడత కౌన్సిలింగ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ ఆనర్స్ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నెల 20న 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటన తెలిపింది. మనకు ఎంసెట్ 2023 బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ గురుకుల సొసైటీలో కార్యాలయంలో కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని చెప్పి సూచించింది. ఎవరైనా వ్యవసాయ కళాశాలలో కౌన్సిలింగ్కు అటెండ్ కావాలనుకున్న వాళ్ళు మనకు 20వ తారీఖు అయితే మాసాబ్ ట్యాంకు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా స్నాతకోత్సవాల్లో చేనేత దుస్తులే ధరించేలా చూడండి అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. విశ్వవిద్యాలయాలకు మరోసారి యూజీసీ సూచన. స్నాతకోత్సవాల వంటి ప్రత్యేక వేడుకల్లో చేనేత వస్త్రాలను ధరించాలనే సూచనను విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికీ కొన్ని విశ్వవిద్యాలయాలు తమ సూచనలను పాటించడం లేదంటూ పేర్కొనడం జరిగింది. ఈ విషయంపై 2015-19 సంవత్సరాల్లో కూడా యూజీసీ విశ్వవిద్యాలయాలకు సూచనలు చేసిందంటూ సంస్థ కార్యదర్శి మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు స్నాతకోత్సవాల్లో చేనేత దుస్తులే వాడేలా చూడాలంటూ యూజీసీ అయితే విశ్వవిద్యాలయాలకు కొంత సూచన చేయడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వచ్చే ఏడాదిలోనే అంతరిక్ష కేంద్రం తొలి పరీక్షలు అంటూ కూడా రావడం జరిగింది. ప్రతిపాదిత భారతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి తొలి పరీక్షలను వచ్చే ఏడాది నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొనడం జరిగింది. అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను 2028 కల్లా ప్రయోగించనున్నట్టు వెల్లడించడం జరిగింది. ఇది మనకు వచ్చే ఏడాదిలోనే అంతరిక్ష కేంద్రం తొలి పరీక్షల గురించి కొత్త సమాచారం. అదేవిధంగా కోచింగ్ సెంటర్లకైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దు, తప్పుదోవ పట్టించే ప్రకటన కూడా ఇవ్వద్దు, కోర్సు మధ్యలో ఫీజులు పెంచొద్దు. ఈ విధంగా శిక్షణా సంస్థలకైతే కేంద్రం నూతన మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. సో మరికొన్ని మార్గదర్శకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కాశ్మీరీ పండిట్ల కోసం తీర్మానం పెట్టిన బ్రిటన్ ఎంపీలు అంటూ కూడా మనకు రావడం జరిగింది. కాశ్మీర్ మారణ హోమం బాధితులుగా మిగిలిన కాశ్మీరీ పండిట్లకు న్యాయం చేయాలని భారత్ను డిమాండ్ చేస్తూ గురువారం 3 ఎంపీలు బ్రిటన్ పార్లమెంటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1990లో జరిగిన ఈ ఊచకోతకు 34 ఏళ్లు అయిన సందర్భంగా వారు ఈ తీర్మానం తీసుకొచ్చారంటూ రావడం జరిగింది. ఏటా జనవరి 19వ తేదీని పండిట్లు వలస దినంగా పాటిస్తున్నారంటూ మనకు ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఇది మనకు కాశ్మీర్ పండిట్ల కోసం తీర్మానం పెట్టిన బ్రిటన్ ఎంపీలు. కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే దుబాయ్లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు జులైబా దావూద్. అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా ఏ రోజున 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని చేరిందంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే 2023 నవంబర్ 29. మరో పాయింట్ చూసుకుంటే ఎంత మొత్తం విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇదైతే మొత్తం 2.23 లక్షల కోట్లు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే నార్థన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మొత్తం పోస్టులు అయితే 150. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 5 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే nclcal.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా మనకు 102 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 29 వరకు ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్స్ అంటూ కూడా మనకు రావడం జరిగింది. డేటాను అక్రమంగా సేకరించడానికేనంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు ఎస్ఎస్సి బోర్డే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు కానీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఒకసారి 1-2 సార్లు మీరు అఫీషియల్ వెబ్సైటా కాదని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డేటాను అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాలు మాత్రం మీరు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. సో మనకు 5, 6, 7, 8 తరగతిలో చేరేందుకు అవకాశం. 9 కళాశాలలో అందుబాటులో 160 సీట్లు. మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువు అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం మన ఛానల్లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.